మళ్ళీ తీసుకుంటాను. రైట్ రాజేష్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ల మీద? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 నుంచి ఆయన ఎంపిక చేసుకున్న విధానం ఏంటి అంటే ప్రజల్ని చాలా గొప్పగా మ్యానిపులేట్ చేయడంలో 2019లో సక్సెస్ అయ్యారు ఆయన. ఈ రోజు కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ అంటే తన ముందున్న తన ప్రసంగాలు వింటున్న ప్రజలకి ఎవరికి కూడా కనీస మాత్రపు ఇండివిజువాలిటీ లేదు, వ్యక్తిత్వం లేదు. నేను ఏది చెప్తే దాన్ని మాత్రమే నమ్మి నా పట్ల విశ్వాసం కనపరిచే వాళ్ళు అంటే మౌనంగా తన ప్రసంగాలు వినడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు. వాళ్ళకంటూ సొంత ఆలోచన పరిధి ఉండదనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అంటే మనం గమనించాం కదండి, మొన్న పొద్దుటూరు సభలో ప్రసంగిస్తా కడప జిల్లాలో పొద్దుటూరులో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావిస్తా ఆయన చేసిన ప్రసంగం విన్నాం మనం. చనిపోయిన చిన్నాన్నకి అలాగే దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసని తెలిసిన కడప జిల్లా ప్రజలందరూ కూడా ఆయన ప్రస్తావన తేగానే వాళ్ళ అంటే ఆ ముఖ కవళికలు వాళ్ళ హావభావాలు చూస్తే అర్థమైపోయింది ఈయనెందుకు ఈ ప్రస్తావన ఇప్పుడు తెస్తున్నాడు అని చెప్పని. అలాగే నిన్న కృష్ణా జిల్లా ప్రజలకి కొడాల నాని గారి వైఖరి ఏంటో తెలుసు, జోగి రమేష్ గారి వైఖరి ఏంటో తెలుసు, వల్లభనేని వంశీ వైఖరి ఏంటో తెలుసు. అందరి గురించి ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఉన్నా కూడా జనాన్ని నేను చాలా గొప్పగా ఏమార్చగలుగుతున్నాను అనే ఉద్దేశంతో నేను 2019లో ఏ విధంగా అయితే మ్యానిపులేట్ చేశానో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తానన్న భావంలోనే ఆయన వీళ్ళందరూ సౌమ్యులు, మృదు స్వభావులు, స్నేహశీలు ఎంత గొప్పగా చెప్తూ ఉన్నారండి. ఇవాళ ఈ ముగ్గురు గురించే మాట్లాడుకుందాం మనం. జోగి రమేష్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి ఒక సమూహంతో దాడికి వచ్చారు. ఆ దాడికి రావడమే కాదు, మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కృష్ణప్రసాద్ గారితో సొంత పార్టీ ఎమ్మెల్యేతోటి ఈయన మంత్రి హోదాలో ఉండి అక్కడ నిత్యం ఘర్షణలే, నిత్యం కొట్లాట్లే, ఈ నిత్యం అశాంతే. చివరికి విసిగివేసారి ఆ ఎమ్మెల్యే కేవలం ఈయన కారణంగానే ఆ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది వసంత కృష్ణప్రసాద్ గారు. తర్వాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో గెలిచి వాళ్ళ వైసీపీ పార్టీలోకి వెళ్ళి అతని కారణంగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసింది. పట్టాభి మీద ఎంత అకృత్యాన్ని ప్రదర్శించి అరెస్టు చేయించి కస్టడియల్ టార్చర్ గురి చేసింది కూడా మనం చూసాం. వీళ్ళు మృదు స్వభావాలు, నోరు తెరిస్తే సంస్కారహీనపు భాష, కనీసం చిన్న పెద్ద తారతమ్యం లేదు. రాజకీయంగా ప్రత్యర్థులంటే అత్యంత జుగుసాకరమైన భాషలో దూషించడానికి వీళ్ళకి హక్కు దక్కినట్టుగా ఎంత అసహ్యకరమైన భాష ప్రయోగించారు. అదే క్వాలిఫికేషన్. ఇదే ఈ వ్యక్తులు ముగ్గురు ఎంత జుగుసాకరమైన భాష ప్రయోగించారు. వల్లభనేని వంశీ అంటే ఇవాళ మనం ప్రస్తావించినా కూడా కొన్ని భువనేశ్వర్ గారి గురించి ఇతనే మొట్టమొదటి రైజ్ చేసింది. ఆ రైజ్ చేసి మాట్లాడి మళ్ళీ తర్వాత అతను బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. ఇతను క్షమాపణ చెప్పాడు, కానీ ఇతని నోటి నుంచి ఆ పదాలు బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ పార్టీ శాసనసభ్యులు ఎంత అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇటువంటి వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదిక కాకూడదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని లేదు రాజకీయాలకు సంబంధం లేని మహిళల్ని ఈ విధంగా వ్యాఖ్యానించడం మనకి ఆమోదకం కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు అని చెప్పాల్సిన సభానాయకుడు, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా కనీసం వాళ్ళ నాయకులను అడ్డుకట్టకపోగా ముసుముసులు నవ్వుకుంటా నవ్వలేదు, పగలబడే నవ్వాడు. అంటే వాళ్ళ వ్యాఖ్యలకు ఎంజాయ్ చేసిన తీరు చూసాం మనం. ఇటువంటి సంస్కారాన్ని ప్రదర్శించే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు వాళ్ళు చేసే అకృత్యాలు చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంటుందంటే నా మీద నమోదైన కేసులు, నాకున్న నేర చరిత్ర, నా మీద ఉన్న ఛార్జ్ షీట్లు, నా మీద ఉన్న ఆరోపణలు, నేను దోచేశానని చెప్తున్న ఆ క్వాంటిటీ ఆఫ్ అవినీతి వీటన్నిటితో పోల్చి చూసుకున్నప్పుడు వీళ్ళందరూ పిల్లబచ్చాలన్న లెక్కలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన వాములు మేసే సోమవారికి పచ్చగడ్డి మహాప్రసాదంలా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళ నేరాలు, వీళ్ళ మీద ఉన్న కేసులు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ సంస్కారహీనపు భాష ఇవన్నీ కూడా చాలా చాలా చిన్నద ఇష్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో కాల్చాలని వ్యాఖ్య చేశారు. అదే సందర్భంలో అనంతపూర్లో ప్రసంగిస్తా